morning, friends. How are you? Fine, sir. Fine. So, right. So, ఇప్పుడు మనం వాట్ అబౌట్ యూ? హౌ ఆర్ యూ? ఓకే, ఫైన్. సో మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే సరేనా? అందరు రెడీ అయినా? అందరు ప్రజెంటేనా? ఆనంద్ Present, sir. ఓకే, ఫైన్. సో మనం ఈరోజు నిన్న మనం ఓకే గ్రామర్ చెప్పుకున్నాం కదా, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్పుకున్నాం. ఈరోజు మనం ఏంటంటే ఓకే ఏదన్నా స్పీకింగ్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఈరోజు స్పీకింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఎందుకంటే రోజు గ్రామర్ నేర్చుకుంటే కుదరదు. ఓకే, డూ యూ స్పీక్ ఇంగ్లీష్, డిడ్ యూ స్పీక్ ఇంగ్లీష్, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, కుడ్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఆర్ యూ కమింగ్. ఓకే, వసువర్లు, విల్ బీలు, షల్ బీలు అవి ఇంపార్టెంటే. ఒకటే కాకుండా ఈరోజు స్పీకింగ్ అనేది చూద్దాం. నిన్న నేను మీకోసం ఓకే అల్లు అర్జున్ గురించి కొద్దిగా ఒక స్టోరీ రాశాను. ఓకే ఓకే అది మీరు చెప్తారు. ఓకే, మీ పేరు ఏంటి? మర్చిపోయాను. అనుష. ఓకే, అనుష నువ్వు స్టోరీ అనేది నిన్న పంపించాను. ఒకసారి అది చదువు, నేను ట్రాన్స్లేషన్ చేస్తాను. ఓకే, మీ ఇద్దరు ఎవరు రాస్తారు? ఓకే, అనుష చదువుతుంది, నేను ఇంగ్లీష్లో మీకు ట్రాన్స్లేషన్ చేస్తాను. మీ ఇద్దరు ఎవరు రాస్తారు? ఆనంద్ రాస్తావా లేదా మీరు రాస్తారా? ఆనంద్. ఓకే, ఆనంద్ టేక్ ద మార్కర్. కొంచెం ఫాస్ట్గా అయ్యేటట్టు చూడు. ఓకే, ఏదో అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఓకేనా? సో స్టోరీ వచ్చి నీకు పేపర్ ఇస్తానమ్మా, చూడు. ఓకే, అల్లు అర్జున్ స్టోరీ ఇది. ఎక్కడుందబ్బా, నేను చూసాను. సో ఇది చూసి అమ్మా, చూసి చదవండి. ఓకే, సో మిగిలిన స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి, నా వాయిసు, అనుష వాయిసు, తర్వాత ఆనంద్. ఓకే, మీరందరూ కూడా సైలెంట్గా ఉండండి. ఓకే, మీరు ఎవరు మాట్లాడొద్దు. జస్ట్ మనం ఇది కొంతమంది డెమో అడుగుతున్నారు, డెమో క్లాస్ కింద. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఈరోజు ఈ స్టోరీ ట్రాన్స్లేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఓకే సార్. రైట్, కొంచెం చదువు అమ్మా అనుష, ఒక్కొక్క పాయింట్ చదువు. నేను ఇచ్చాను కదా స్టోరీ, నీకు ఒక్కొక్క పాయింట్ చదువు. ఆనంద్ నువ్వు ట్రాన్స్లేషన్ చేయి. ఓకే, నేను చెప్తాను, నువ్వు రాయి బోర్డు మీద. స్టార్ట్ చేయమ్మా. కొన్ని కారణాల వలన మేము వాయిదా వేస్తూ వచ్చాము. ఇది పుష్ప 2లోని ఒక సినారియో పేపర్లో వచ్చింది. సో అనుష అనే చదువుతుంది. ఓకే, సో కొన్ని కారణాల వల్ల పుష్ప 2 వాయిదా వేస్తూ వచ్చాము. అదేనా ఫస్ట్ సెంటెన్స్? ఓకే, కొన్ని కారణాల వల్ల పుష్ప 2 మూవీ వాయిదా వేస్తూ వచ్చాము అంటే గ్రామర్ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్లో చెప్పాలి. రాసుకో. వీ హ్యాడ్ బీన్, కొంచెం ఫాస్ట్గా రావాలి. వీ హ్యాడ్ బీన్ we had been postponing Pushpa 2 movie, Pushpa 1 movie, Pushpa 1 కాదు, 2A, Pushpa 2 movie, 2A కదమ్మా అనుష? 2 మూవీ డ్యూ టు సమ్ రీజన్స్. ఇక్కడ ఖాళీ కొంచెం చూస్తున్నాను. We had been postponing Pushpa 2 movie due to some reasons. Next, ఇంకో లైన్ చదవమ్మా. ఈ సినిమాను ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది. ఈ సినిమాని ఎప్పుడో ప్రారంభించి ఉండాల్సింది. ఈ సినిమాని ఎప్పుడో ప్రారంభించి ఉండాల్సింది అంటే గ్రామర్ ఏమొస్తుంది? షుడ్ హ్యావ్ వస్తుంది. ఏమొస్తుంది? షుడ్ హ్యావ్. ఓకే, వీ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ దిస్ మూవీ. రైట్, వీ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ దిస్ మూవీ. ఓకే, long ago itself. We should have started this movie. హ్యావ్ పక్కన ఎప్పుడు కానీ V3 ఫామే వాడాలి. హ్యావ్ పక్కన ఎప్పుడు కానీ V3 ఫామే వాడాలి. V1 V2 వాడకూడదు, ఐఎన్జీలు వాడకూడదు ఎప్పుడు కానీ. ఆల్వేస్ ఓకే ద వర్బ్ ఈస్ ఫాలోడ్ V3 ఫామ్ ఆఫ్టర్ షుడ్ హ్యావ్. గాట్ ఇట్? yes sir. ఓకే, సో వీ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ దిస్ మూవీ లాంగ్ ago itself. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చదువు అనుష. కానీ ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. కానీ ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నా అంటే ప్రజెంట్ కంటిన్యూ టెన్స్. గ్రామర్ ఏంటి? ప్రజెంట్ కంటిన్యూ టెన్స్. ఓకే, నౌ వీఆర్ ప్రారంభిస్తూ ఉన్నాం. నౌ వీఆర్ స్టార్టింగ్. ఓకే, నౌ వీఆర్ స్టార్టింగ్. నెక్స్ట్ సెంటెన్స్. పుష్ప 1 అద్భుతమైన విజయాన్ని అందించింది. పుష్ప 1 మూవీ అద్భుతమైన విజయాన్ని అందించింది. అంటే ఏంటంటే V2.
గ్రామర్ ఏంటి V2. గ్రామర్ ఏంటి వీటు V2లో చెప్పాలి. అంటే కమ్, కేమ్, కమ్, ఈట్, ఏట్, ఈటన్. అందించింది, అందించిందంటే అందించడానికి గివ్ అంటారు. అందించేసింది కదా గేవ్ అనాలి. పుష్ప 1 మూవీ అద్భుతమైన విజయాన్ని అందించింది. ఎవరికి? అల్లు అర్జున్కి. పుష్ప 1 మూవీ గేవ్ ట్రిమెండస్ విక్టరీ. అద్భుతమైన విజయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ట్రిమెండస్ విక్టరీ అంటారు. ఏమంటారు చెప్పండి, ఏమంటారు? ట్రిమెండస్ విక్టరీ. చెప్పండి అందరూ. ట్రిమెండస్ విక్టరీ. ఓకే. పుష్ప 1 మూవీ 1 పుష్ప 1 గేవ్ ట్రిమెండస్. నీకు వచ్చిన స్పెల్లింగ్ రాయి. ట్రిమెండస్ విక్టరీ టు అల్లు అర్జున్స్ కెరియర్. విక్టరీ. ఓకే. టు అల్లు అర్జున్. ఎవరికి? కీ వచ్చినప్పుడు టూ వాడాలి. కీ, కు, నీ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఏం వాడాలి? టూ అనేది వాడాలి. ఏం వాడాలి సాయి? టూ. ఓకే. ఏం వాడాలి? టూ. ట్రిమెండస్ విక్టరీ ఇచ్చింది టు అల్లు అర్జున్స్ కెరియర్. కీ నువ్వు వచ్చినప్పుడు టూ వాడాలి. నెక్స్ట్ లైన్ చదవా మనుష. అల్లు అర్జున్ కెరియర్లోనే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అల్లు అర్జున్ కెరియర్లోనే పుష్ప 1 మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఓకే. నిలిచింది అంటే కూడా V2. గ్రామర్ ఏమొస్తుంది? V2. నిలబడ్డాన్ని ఏమంటారు? స్టాండ్ అంటారు. నిలిచిపోయింది కాబట్టి స్టాండ్, స్టుడ్. కాబట్టి ఏది నిలిచింది? ఏంది? మూవీ. కాబట్టి మూవీతో స్టార్ట్ అవ్వాలి. సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవ్వాలి? మూవీతో స్టార్ట్ అవ్వాలి. ఓకే. పుష్ప 1 మూవీ స్టుడ్. పుష్ప 1 మూవీ స్టుడ్. పుష్ప 1 మూవీ స్టుడ్. ఓకే. బ్లాక్ బస్టర్ ఇన్ అల్లు అర్జున్స్ కెరియర్. బ్లాక్ బస్టర్ ఇన్ అల్లు అర్జున్స్ కెరియర్. కొంచెం ఫాస్ట్ అయినవో. ఓకే. పుష్ప 1 మూవీ స్టూడ్ బ్లాక్ బస్టర్ ఇన్ అల్లు అర్జున్స్ కెరియర్. కెరియర్ స్పెల్లింగ్ CAREER. రైట్. ఓకే. డన్. పుష్ప 1 మూవీ. ఓకే. రైట్. నెక్స్ట్ సెంటెన్స్ చదువు మౌనిష. అందుకని పుష్ప 2కి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అందుకని పుష్ప 2కి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అంటే ఏంది? ఏ వస్తుంది? గ్రామరు V2 వస్తుంది. పెరిగాయి అంటే ఏమొస్తుంది? V2. సో పెరగడాన్ని ఏమంటారు? గ్రో, గ్రీవ్, గ్రోన్. ఓకే. మన గ్రివ్ అనొచ్చు. అయితే మనం టైం మెన్షన్ చేయట్లేదు కాబట్టి హ్యాస్ గ్రోన్ అందాం. టైం చెప్పకపోతే హ్యాస్ గ్రోన్ అనొచ్చు. టైం మెన్షన్ చేయట్లేదు కాబట్టి మామూలుగా గ్రివ్ అని కూడా అనొచ్చు. ఓకే. దేనికి పెరిగింది ఎక్స్పెక్టేషన్స్? పుష్ప 2కి. పుష్ప 2కి పెరిగాయి. ఓకే. ఏం పెరిగినాయి? ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవ్వాలి? ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే. ద ఎక్స్పెక్టేషన్స్ హ్యావ్ బీన్ గ్రోన్. ఇది ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. పెరిగాయా పెరగబడ్డాయా? పెరగబడతాయి కాబట్టి లేదు పెరగబడతాయి కాబట్టి ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. ద ఎక్స్పెక్టేషన్స్. ఓకే. ఈస్ రానగడుతున్నాను. ద ఎక్స్పెక్టేషన్స్ హ్యావ్ గ్రోన్ అనాలి. ఎక్స్పెక్టేషన్స్ ఒకసారి చెప్తాం. తొడపద్దా మరి. ద ఎక్స్పెక్టేషన్స్. ఓకే. ఎక్స్పెక్టేషన్ అన్నప్పుడు హ్యాస్ బీన్ గ్రోన్ అని వస్తుంది. ఎక్స్పెక్టేషన్ అన్నప్పుడు హ్యావ్ గ్రోన్. ఓకే. ఎవరికి? దేనికి? పుష్ప 2 మూవీ. ఓకే. నెక్స్ట్ పూజా కార్యక్రమాలు నిన్ననే చేశాము. ఓకే. పూజా కార్యక్రమాలు నిన్ననే చేశాము అంటే ఏంది? ఇది కూడా పాస్ట్ టెన్సే చెప్పాలి. ఓకే. చేశామంటే V2. ఓకే. పూజా యాక్టివిటీస్. ఓకే. ప్యాసివ్ వాయిస్ అయిపోద్ది. ఒక్క నిమిషం ఆగు. వి డిడ్ పూజా యాక్టివిటీస్ రాయ్. వి డిడ్. నేను ఎందుకు ఒక్కొక్కరిని ఆనందం పిలిచానంటే ఆనంద్ కొద్దిగా ఫియర్ ఉంది, స్టేజ్ ఫియర్. అందుకే ఈరోజు ఆనందం రాయమన్నాను బోర్డు మీద. ఓకే. రేపు అనుష రాయాలి. రేపు నువ్వు రావాలి. నీ పేరు మర్చిపోయినా నేను. బ్రహ్మ రాయాలి. ఓకే. అందరు రాయాలి. బోర్డు మీద ప్రతి ఒక్కరు రావాలి. వాళ్ళ స్టేజ్ ఫియర్ అనేది వదిలించుకోవాలి. ఓకే. రేపు అనుష, తర్వాత ఎల్లుండి బ్రహ్మ రాయాలి. ఓకే. పూజా యాక్టివిటీస్. ఓకే. వి డిడ్ పూజా యాక్టివిటీస్ yesterday itself రాయండి. yesterday itself.
నిన్ననే పూజ యాక్టివిటీస్ చేసాము అంటే V2లో చెప్పాలి. చేసాము అంటే దేంట్లో చెప్పాలి? V2లో చెప్పాలి. నెక్స్ట్ లైన్ చదవండి. పుష్ప 1లో ఎవరైతే నటించారో వాళ్ళే మళ్ళీ పుష్ప 2లో నటిస్తున్నారు. ఎవరైతే నటించారో పుష్ప 2లో, పుష్ప 1లో ఎవరైతే నటించారో వాళ్ళే మళ్ళీ పుష్ప 2లో కూడా నటిస్తూ ఉన్నారంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సెకండ్ సెంటెన్స్ దేంట్లో చెప్పాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఫస్ట్ సెంటెన్స్ దేంట్లో నటించారు అంటే V2. ఫస్ట్ సెంటెన్స్ V2లో చెప్పాలి, పాస్ట్ టెన్స్లో చెప్పాలి. సెకండ్ సెంటెన్స్ దేంట్లో చెప్పాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి, ఆమెసార్లో చెప్పాలి. ఎవరైతే నటించారో అంటే V2. ఫస్ట్ సెంటెన్స్ V2లో చెప్పాలి, సెకండ్ సెంటెన్స్ ఆమెసార్లో చెప్పాలి. ఓకే. ద యాక్టర్స్ హూ యాక్టెడ్ ఇన్ పుష్ప 1 మూవీ, రైట్. ద యాక్టర్స్ అన్న, నువ్వు యాక్టర్ రాసావు. ఓకే. ద యాక్టర్స్ హూ యాక్టెడ్, హూ బదులు హౌ రాసినాడు మనోడు. హూ బదులు హౌ రాసినావు. చిన్నగా ప్రాబ్లం లేదా బాబు? హౌ ఆనందం, పర్లేదు, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు కొంచెం నర్వస్నెస్, కొద్దిగా స్టేజ్ ఫియర్ అన్నీ ఉంటాయి, అది ప్రాబ్లం లేదు. ఆఫ్ ద డయాస్ వీ కెన్ ఆన్సర్ ఎనీథింగ్, బట్ వెన్ వీ కమ్ ఆన్ టు ద డయాస్, ఓకే, వీ గెట్ నర్వస్. ఓకే. ఈవెన్ ఐ ఆల్సో హ్యాడ్ ఏ నర్వస్ వెన్ ఐ వాజ్ స్టడింగ్ మై చైల్డ్హుడ్. ఐ నో దట్. ఓకే. నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఓకే. హౌ బదులు నువ్వే రాసినావు అంటే హూ రాసు. హౌ రాయమంటే హౌ రాసావు, హూ రాయి. డస్టర్ ఇచ్చింది, నేను దొరుకుతా. ఓకే. కరెక్ట్. ద యాక్టర్స్ హూ రాయి, WHO హూ, WHO హూ. ద యాక్టర్స్ హూ యాక్టెడ్ ఇన్, నేను రాసానా? ఇన్ పుష్ప 1 మూవీ. P1 అని పెట్టు, P1 అని పెట్టు. పుష్ప రాయదు, P ఇట్లా పెట్టు, షార్ట్కట్లో రాయి. పుష్ప 1 మూవీ. The actors who acted in the Pushpa 1 movie, the same actors are acting in Pushpa 1. Okay, are acting in Pushpa 1. You need to, Anand need to improve his handwriting. కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది. నేను నా హ్యాండ్ రైటింగ్ కూడా పెద్ద గ్రేట్గా ఉండదు. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏం చేస్తానంటే కూడా నేను చెప్తా, కొంచెం అటు దూరంగా ఉండు. సో ఇప్పుడు ఇది ఆనంద్కి కొంచెం ఇది మీకు గ్రూప్లో పెడతాను. ఇది ఓకే. సో మీకు ఒక నిమిషం ఉండు. సో మీకు గ్రూప్లో వచ్చింది అందరికీ. ఓకే. సో ఇక్కడి వరకు అర్థమైందా మీ అందరికీ? సాయి, అనుష అండ్ యూ, అర్థమైందా? ఓకే. చూడండి ఒకసారి, పోస్ట్ పోన్ చేస్తున్నాం అంటే పాస్ట్ కంటిన్యూ టెన్స్ వచ్చింది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. నెక్స్ట్ షుడ్ హ్యావ్ వచ్చింది, చేసి ఉండాల్సింది అంటే షుడ్ హ్యావ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే చేస్తూ ఉన్నాం, పుష్ప 1 స్టార్ట్ చేస్తూ ఉన్నాము. వీఆర్ స్టార్టింగ్ పుష్ప 1 మూవీ, వీఆర్ స్టార్టింగ్. ఓకే, ఫైన్. పుష్ప 1 గేవ్ ట్రెమెండస్ ఇచ్చిందంటే V2 వాడాం. ఓకే. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు వరకు రాసిన వాటిల్లో ప్రజెంట్ కంటిన్యూటెన్స్ వాడాము, షుడ్ హ్యావ్ వాడాము, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ హ్యాడ్ బీన్ వాడాము, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూటెన్స్ వాడాము. సో చూసారా, ఎక్కువగా మనం 3A3 ఒకటి ప్యాసివ్ వాయిస్ వాడాం. ఎక్స్పెక్టేషన్స్ హ్యావ్ బీన్ గ్రోన్ అనమాట. హ్యావ్ బీన్ గ్రోన్ ఏంటంటే అవ్వబడుతుంది కాబట్టి దీన్ని ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. ఓకే. ఎక్స్పెక్టేషన్స్ హ్యావ్ బీన్ గ్రోన్ అనాలి. ఓకే. సో ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా? ఫైన్. అర్థమైందా లేదా చెప్పండి, అర్థమైందా లేదా? రైట్. చదువు మనుష. బన్నీ విదేశాలకు వెళ్ళడం వలన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు. బన్నీ విదేశాలకు వెళ్ళడం వల్ల హాజరు కాలేకపోయాడు. ఓకే. వెళ్ళడం వల్ల కాలేకపోయాడు అంటే గ్రామర్ ఏమొస్తుంది? కుడ్ నాట్. కాలేకపోయాడు అంటే కుడ్ నాట్ వస్తుంది. ఓకే, రైట్. బన్నీ కుడ్ నాట్ ఇంకోటి ఏంటంటే బోర్డు మీద రాసేటప్పుడు ఈ హ్యాండ్ టచ్ అవ్వకూడదు. ఓకే. బన్నీ కుడ్ నాట్ అటెండెడ్ ద పూజా యాక్టివిటీస్. కుడ్ నాట్ అటెండ్, ఏటిట్యూడ్
నేను రాస్తూ రైట్ కరెక్ట్. బన్నీ కుడ్ నాట్ అటెండెడ్ పూజా యాక్టివిటీస్ బికాస్ హీ వెంట్ టు అబ్రాడ్. విదేశాలకి ఏం చెప్పాలి? అబ్రాడ్ అని అంటారు. విదేశాలను ఏమంటారు? అబ్రాడ్. అబ్రాడ్ కంట్రీస్ విదేశాలు అంటారు. ఆస్ట్రేలియా కానీ సింగపూర్ న్యూజిలాండ్ ఏదైనా అబ్రాడ్ అంటారు. ఓకే రైట్. సో బన్నీ కుడ్ నాట్, కుడ్డు పక్కన ఇప్పుడు కానీ V1 వస్తుంది. నేను ఇందాక తప్పు చెప్పాను. కుడ్ నాట్ పక్కన ఇప్పుడు కానీ V1 వస్తుంది. ఆల్వేస్ ద వర్బ్ షుడ్ బి ఫాలోడ్ ఆఫ్టర్ కుడ్ హ్యావ్, V1 ఓన్లీ. బన్నీ కుడ్ నాట్ అటెండ్ పూజా యాక్టివిటీస్ బికాస్ ద రీజన్ బికాస్ హీ వెంట్ టు అబ్రాడ్. నెక్స్ట్ లైన్ చదవమ్మా. నెక్స్ట్ లైన్ చదువు. అక్కడ బన్నీ కార్యక్రమంలో 5 లక్షల మంది అభిమానులు హాజరయ్యారు. అక్కడ బన్నీ కార్యక్రమంలో 5 లక్షల మంది హాజరయ్యారు. అయ్యారు అంటే ఏంది? గ్రామర్ ఏంటి? అయ్యారు అంటే ఏం గ్రామర్ వాడాలి? V2 వాడాలి. ఏం గ్రామర్ వాడాలి? V2. ఓకే. సో దేర్ సో దట్ ఏంది దే ఓకే. సో దేర్ 5 lakh people, 5 lakh people, there 5 lakh people attended in Bunny's ఏందమ్మా? ఈవెంటా? ఏమన్నా అక్కడ? ఒక్క నిమిషం, అది కాదు. లేదు ఒకసారి చెప్పు. 5 లక్షలు మళ్ళీ రిపీట్ చేయి. అక్కడ బన్నీ కార్యక్రమంలో 5 లక్షల మంది అభిమానులు కార్యక్రమాలు ఇంగ్లీష్లో ఏమంటారు? క్లారిటీ లేదు. ఆగండి షో కాదు, ఒక నిమిషం. దేర్ 5 lakh people attended in Bunny's ఈవెంట్ అంటారు. రైట్, ఈవెంట్. కార్యక్రమాలని ఈవెంట్ అంటారు. ఓకే. ఒకసారి ఆ పేపర్ ఇవ్వమా, చూస్తాను ఏముంది ఆ పేపర్ ఇవ్వు. ఓకే. సో అక్కడ 5 లక్షల మంది హాజరయ్యారు. ఓకే రైట్, ఈవెంట్. ఓకే పెట్టేసు. నెక్స్ట్ కరెక్ట్. దేర్ 5 lakh people attended ఇన్ బన్నీస్ ఈవెంట్ అని రాయాలి. ఏమంటారు? ఎవరు ఈవెంట్ అని చెప్పలేదే, ఆబ్జెక్ట్ మిస్ చేసావు. ఓకే, అన్నీ తొడపోదావు. ఇన్ బన్నీస్ ఈవెంట్, ఇన్ బన్నీస్ ఈవెంట్. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి? రైట్. న్యూయార్క్ మేయర్ బన్నీని సన్మానించాడు. న్యూయార్క్ మేయర్ బన్నీని సన్మానించాడు. సన్మానించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎవరైనా గెస్ చేయగలరా? ఫెలిసిటేటెడ్ అంటారు. ఏమంటారు? ఫెలిసిటేటెడ్. ఓకే రండి. దేర్ న్యూయార్క్ ఎవరు ఫెలిసిటేట్ చేసింది? న్యూయార్క్ మేయర్. సెంటెన్స్ న్యూయార్క్ మేయర్తో స్టార్ట్ అవుతుంది. న్యూయార్క్ మేయర్ ఫెలిసిటేటెడ్ బన్నీ. ఫెలిసిటేటెడ్ FELICIATED. LIA నేను రాస్తా, ఒక్కసారి ఉండు. ఓకే, న్యూయార్క్ మేయర్ ఫెలిసిటేటెడ్ బన్నీ. నెక్స్ట్ ఫెలిసిటేటెడ్ అంటే V2లో చెప్పాలి. నెక్స్ట్ దీంతో పుష్ప 1 సినిమా ఎంత సక్సెస్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఒకసారి మళ్ళీ చదువు పాయింట్. దీంతో పుష్ప 1 సినిమా ఎంత సక్సెస్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పుష్ప 1 మూవీ ఎంత సక్సెస్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. రాసుకోండి. ఫ్రమ్ దిస్ రై ఆనంద్ రై. ఫ్రమ్ దిస్ ఇక్కడ రై. ఫ్రమ్ దిస్ వీ కెన్ అండర్స్టాండ్ దట్. ఫ్రమ్ దిస్ కాదు, విత్ దిస్ రై. విత్ దిస్, దీంతో అన్నప్పుడు విత్ దిస్. ఫ్రమ్ అంటే నుంచి. ఓకే, విత్ దిస్ వీ కెన్ అండర్స్టాండ్ ద ఇప్పుడు చాలా ఫాస్ట్గా రాస్తున్నాము. ఓకే, విత్ దిస్ వీ కెన్ అండర్స్టాండ్ ద సక్సెస్ ఆఫ్ ద పుష్ప. సక్సెస్ ఆఫ్ ద పుష్ప 1 మూవీ. ఓకే, with this we can understand the success of the Pushpa 1 movie. లేదు 1 వస్తుంది. 1 మూవీ. నెక్స్ట్ చదువు. 1 మూవీ. 2 మూవీ ఇంకా అది. పుష్ప 2 కూడా మంచి సక్సెస్ ఇచ్చింది. పుష్ప 2 కూడా మంచి సక్సెస్ని ఇస్తుంది. రైట్.
పుష్ప 2 ఆల్సో ఇస్తుందంటే ఏంది ఫ్యూచర్లో రాయాలి. ఇస్తుందంటే ఫ్యూచర్లో రాయాలి. పుష్ప 2 ఆల్సో పుష్ప 2 ఆల్సో will give good success. Okay, good success to Allu Arjun's career. ఆ కెరియర్ వెళ్ళాలి గుడ్ సక్సెస్ అంటే. ఓకే, గుడ్ సక్సెస్ వరకే ఉంది కదమ్మా అది. ఓకే, సో ఇక్కడ విల్ గివన్ అని పెట్టినాడు మనోడు. విల్ గివన్ కదా, గివ్ అనాలి. ఓకే, గుడ్ సక్సెస్. ఓకే, సో ఆల్రెడీ పుష్ప 2 రిలీజ్ అయిపోయింది కాబట్టి, అంటే ఇప్పుడు మనం ఒకసారి పేపర్ ఇవ్వమ్మా. సో ఇక్కడ ఏముందంటే అద్భుత విజయాన్ని ఇస్తుంది పుష్ప 1 లాగే అని ఉంది ఇక్కడ. అవునా? కాబట్టి మనం ఏం చేయాలంటే విల్ అని రాసాం. ఆల్రెడీ పుష్ప రిలీజ్ అయిపోయింది కాబట్టి పుష్ప 2 కూడా రిలీజ్ అయిపోయింది. గేవ్ అనేయాలి. ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కదా, గేవ్ అనాలి. సో ఈ స్టోరీలో ఇప్పుడు మీకు అర్థమైందా? ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, చూడండి. సో ఇక్కడ ఏంటంటే కుడ్ నాట్ వచ్చింది, ఎందుకంటే బన్నీ హాజరు కాలేకపోయాడు. పుష్ప 1 పూజ యాక్టివిటీస్ చూస్తున్నప్పుడు బన్నీ వచ్చి హాజరు కాలేకపోయాడు. హాజరు కాలేకపోయాడు అంటే కుడ్ నాట్ రావాలి. హాజరు అవ్వలేదంటే డిడ్ నాట్. చాలామంది కుడ్ నాట్కి డిడ్ నాట్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డిడ్ నాట్కి కుడ్ నాట్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అర్థమవుతుంది ఆనంద్? డిడ్ నాట్ అంటే హాజరు కాలేదు, కుడ్ నాట్ అంటే హాజరు కాలేకపోయాడు. ఎందువల్ల? అబ్రాడ్ వెళ్ళినందువల్ల. సో పుష్ప 2 కూడా మంచి విజయాన్ని ఇస్తుందంటే ఫ్యూచర్ కదా. అంటే యాక్చువల్గా పుష్ప 2 రిలీజ్ అయిపోయింది, బట్ ఆల్రెడీ ఇది రిలీజ్ కాకముందు వచ్చిన కంటెంట్ నేను చదివేది పేపర్లో వచ్చింది. ఆల్రెడీ ముందు పుష్ప 2 రిలీజ్ కాకముందే వచ్చింది, నేను చెప్తున్నాను. ఓకే, మీరు గేవ్ అనొచ్చు. ఓకే, ఏందబ్బా సార్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది గేవ్ అనాలి కదా, విల్ గివ్ సక్సెస్ అన్నారు. ఆల్రెడీ సక్సెస్ ఇచ్చేస్తున్నారు, మీరు మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ స్టోరీలో మీరు ఏం చేస్తారంటే అల్లు అర్జున్ ఎలా ఉంటాడు, ఎంత హైట్. ఓకే, సో పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది సంజయ్ థియేటర్లో. ఆ యాక్సిడెంట్ గురించి చెప్పచ్చు. అన్ఫార్చునేట్లీ వెన్ పుష్ప 2 వాస్ రిలీజ్డ్ at that time, okay, some incident took place took place in the Sanjay Theatre. Okay, during Pushpa 2 was released, okay, at that time in Sanjay Theatre one incident was taken place. Okay, unfortunately, that's why Allu Arjun had to go to jail. Okay, so it was really unfortunate. Okay, unexpectedly it was happened. The incident was happened unexpectedly. ఇవన్నీ కూడా యాడ్ చేయాలి మీరు. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా అందరికీ? చెప్పండి, అర్థమైందా? ఫైన్, అర్థమైందా? అనుష అండ్ యూ అండ్ ఆనంద్, నువ్వు రాస్తున్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేసావు, సెంటెన్స్ చూసుకోండి. ఓకే, రేపు మీరు ఇది స్టోరీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఒక్క నిమిషం అంటే నేను ఏదైతే చెప్పానో ఈ స్టోరీ ఒకసారి మీరు మళ్ళా రేపు అందరూ కూడా చూడకుండా ఇవ్వాలి, సరేనా? రేపు ఇవ్వండి. ఈరోజు చెప్పిన స్టోరీ, ఈరోజు చెప్పిన స్పీచ్, ఇది ఒక స్పీచ్ సంఘటన. దీంట్లో కొన్ని మసాలాలు యాడ్ చేయండి. మసాలాలు యాడ్ చేసి చెప్పండి. ఓకే, ఒకసారి నేను ఇప్పుడు చెప్తాను, సేమ్ ఇదే ఒకసారి నేను చెప్తాను, ఒకసారి మీరు కూడా చూసుకొని రేపు ఇవ్వాలి స్పీచ్, సరేనా? రైట్, కూర్చో, గట్టి క్లాప్స్ కొనండి మనోడికి, ఆనంద్. సూపర్. ఓకే, సో ఇప్పుడు ఇదే ఒకసారి ఇది గ్రూప్లో పెట్టేస్తాను. ఒకసారి ఆనంద్, నేను గ్రూప్లో పెడతాను దీన్ని. సో గ్రూప్లో వచ్చిందా అందరికీ? వచ్చిందా చూడండి, వచ్చిందా? రైట్, ఫైన్. సో ఒకసారి దీన్ని ఎలా చెప్పాలని నేను చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం కంటెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి కంటెంట్? మనం చూడండి, అందరూ మాట్లాడదు మధ్యలో. సో కొన్ని కారణాల వల్ల పుష్ప 2 రిలీజ్ అవుతూ ఉంది. ఈ సినిమా ఎప్పుడో చేసి ఉండాల్సింది, ఇప్పుడు మనం ప్రారంభిస్తూ ఉన్నాము. ఓకే, అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది పుష్ప 1, చాలా బ్లాక్ బస్టర్గా నిలిచింది. కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చాము, ఎప్పుడూ రిలీజ్ చేసి ఉండాల్సింది. ఓకే, కానీ అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. ఓకే, పుష్ప 1 మూవీ అప్పుడు అల్లు అర్జున్ 1 రిలీజ్ అయింది, పార్ట్ 2 కోసం. సో ప్రజలందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. ఓకే, సో
ఓకే. అయితే పూజా కార్యక్రమాల్లో అల్లు అర్జున్ ఓకే కాలాకపోయాడు. ఆ టైంలో వాడు అతను అల్లు అర్జున్ వచ్చి విదేశాలకు వెళ్ళాడు. ఓకే, ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడానికి. ఆ ఈవెంట్లో చాలామంది అటెండ్ అయ్యారు. ఓకే, రఫ్గా చూసుకోవాలి మీరు. ఓకే, అయితే బన్నీ పుష్ప 1లో ఎవరు నడుస్తున్నా వాళ్ళు ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నారు. ఓకే, 2 కూడా మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చేసింది. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మీరు మార్చుకోండి. ఇచ్చేసిందని మార్చుకోండి. ఆల్రెడీ ఇస్తుందని ఉంది, మీరు ఇచ్చేసిందని మార్చుకోండి. సరేనా? ఇప్పుడు దీంట్లో మనం చెప్పాలి. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. సో ఫస్ట్ ఎలా చెప్పాలంటే, రేపు మీరు అందరూ చెప్పాలి. ఎలా చెప్పాలంటే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీట్ చేయాలి మీరు, అందరిని చూడాలి. ఓకే, ఒక మన ఆనందనే, తర్వాత మన అనుష అనే, తర్వాత మనోడిని మాత్రమే చూస్తుండే. పేరు మర్చిపోతాను, ఏంది మన బ్రహ్మాని. ఓకే, సో తర్వాత శివపార్వతి, లక్ష్మి, కావేరి. ఓకే, మీరందరూ కూడా అందరిని కూడా ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. ఒకరినే చూస్తూ చెప్పకూడదు. ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. రేపు ఇంటర్వ్యూకి పోతున్నప్పుడు అందరిని కూడా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి చెప్పాలి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇది. ఓకే, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంది? డిలే అయింది, మంచి విజయాన్ని ఇచ్చింది, బ్లాక్ బస్టర్ నిలిచింది. పూజా కార్యక్రమం అటెండ్ కాలాకపోయాడు కుడ్ నాట్ వస్తుంది. నెక్స్ట్ పుష్ప 1 కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పుష్ప 1 ఎంత విజయాన్ని ఇచ్చిందో. ఓకే, ఫస్ట్ పుష్ప 1లో ఎవరైతే నడుస్తూ ఉన్నారో ఇప్పుడు కూడా పుష్ప 2లో కూడా వాళ్ళే నడుస్తూ ఉన్నారు. న్యూయార్క్ మేయర్ పూజా కార్యక్రమాలు అటెండ్ అవ్వకుండా పుష్ప 1 మూవీ మనోడు అబ్రాడ్ పోయాడు. ఓకే, ఎందువల్లంటే ఒక ఈవెంట్, న్యూయార్క్ మేయర్ వచ్చి న్యూయార్క్ ఓకే ఫెలిసిటేట్ చేశాడు. ఓకే, ఎంతో విజయాన్ని ఇస్తుందని చెప్పాడు. ఆల్రెడీ విజయాన్ని ఇచ్చింది. ఓకే, సో ఇది చెప్పచ్చు. ఆ సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ కూడా మీరు కలుపుకొని చెప్పచ్చు. ఓకే, సో ఫస్ట్ చూడండి నన్ను. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్. Hi sir. How are you all? Fine sir. Fine. So today I am going to tell about the Pushpa, okay, 2. Okay, the topic which I am going to the sir, which మీరు చెప్పాలి, నేను సార్ కదా. The topic, okay, what sir asked me to speak on Pushpa. Yesterday's topic అని చెప్పాలి. రేపు మాట్లాడతారు కాబట్టి yesterday topic speech was Pushpa 2. Now I am going to talk on that అని చెప్పి స్టార్ట్ చేయాలి. ఓకే, Pushpa 2 movie had been postponing due to some reasons. Actually this movie should have started long ago itself. Okay, due to some reasons, okay, they did not disclose it. I don't know why, what might be the reason, I don't know. They did not disclose. And the actors who acted in the Pushpa 1 movie, the same actors are acting in the Pushpa 2 also. Okay, so when the puja activities, okay, are being was going on, Pushpa 1 puja activities was going on. At that time Bunny was not there. Okay, he went to New York. He had to go to New York, వెళ్ళాల్సి వచ్చింది. Okay, he had to go to New York to attend some event which was conducted by New York mayor in New York. So that's why he could not attend the puja activities. Okay, Pushpa 1 movie stood blockbuster in Allu Arjun's career. It gave a very tremendous success to Allu Arjun's career. Pushpa 1 movie stood, okay, tremendous victory. It gave a tremendous victory to the Allu Arjun's career. Okay, so in New York event, okay, Allu Arjun went abroad, right? In that event, okay, 5 lakh people attended. New York mayor felicitated the Allu Arjun. Okay, so with this, before releasing this Pushpa 2 movie, already New York mayor had told to Allu Arjun that Pushpa 2 will be given the good success. Okay, so it gave, but unfortunately the incident took place in the Sanjay Theatre. Okay, the bad incident. Okay, the Allu Arjun, the movie Pushpa 2 movie has been released. Okay, the very first show, the Allu Arjun went to Sanjay Theatre to watch that movie along with the audience with Cloud9. So at that time the incident, okay, death was happened. The incident was happened. It was very unfortunate. It was happened. That's the reason he could not celebrate his
activities, celebrations of Pushpa 2 movie celebration. They could not celebrate. Otherwise, they would have celebrated very well. లేకపోయింటే వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఇన్సిడెంట్ కానీ జరగకపోయింటే. If this incident had not been done, definitely they would have been celebrated very well. Okay, so Pushpa Allu Arjun said condolence to their family. He has given the initially he has given the 25 lakhs. ఇలా మీరు కొన్ని మసాలాలు యాడ్ చేసి చెప్పచ్చు. దీనికన్నా ముందు ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఐఎమ్ ఏ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఆన్ హీ ఈస్ 5.5 inches height. He looks very handsome. Okay, first initially he started his career with the movie called Gangotri movie. After that he started acting in the Desamudru movie. Okay, Desamudru movie and Arya 2 movie. Okay, with that those movies became very popular. That's why ఇట్లా మీరు యాడ్ చేసుకొని చెప్పాను. సరేనా? ఫైన్, నేను ఇచ్చా, దీంట్లో కొన్ని యాడ్ చేసుకొని చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. రేపు మీరు స్పీచ్ అందరు ఇవ్వాలి. ఇస్తారా అందరూ? ఓకే, ఇప్పుడు ఎలా చెప్పాను? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద అల్లు అర్జున్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద స్పీచ్ వాట్ అనే అబౌట్ ద వై దిస్ పుష్ప 2 వాస్ delayed and why Allu Arjun did not attend the puja activities. Okay, how this Pushpa 1 movie stood Pushpa 2 became a very good blockbuster. How అని చెప్పవచ్చు. ఓకే అని చెప్పేసి టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఆన్ దిస్ అని చెప్పి మీరు మాట్లాడచ్చు. సరేనా? సో రేపు అందరూ మాట్లాడతారా? ఓకే, నాలాగే ఇస్తారా స్పీచ్ అందరూ? ఓకే, ఫైన్. Today I am going to teach you, okay, the two infinity which is called had to. సో చాలామందికి ఈ హ్యాడ్ టు అనేది ఎక్కడ వాడాలనేది చాలామంది తెలియట్లా. చాలామంది హ్యాడ్ టు అంటారు కదా, HAD హ్యాడ్, TO2 హ్యాడ్ టు. ఈ హ్యాడ్ టు అనేది ఎక్కడ వాడాలో చాలామందికి డౌట్. ఓకే, సో ఈరోజు ఈ హ్యాడ్ టు అనేది మీకు నేను చెప్తాను. సరేనా? రైట్, గెట్ రెడీ. సో హ్యాడ్ టు, ఈ హ్యాడ్ టు అనేది మనం ఎప్పుడు వాడతామంటే, సో ఇష్టం లేదు కానీ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఈ హ్యాడ్ టు అనేది వాడతాం. ఇష్టం లేదు కానీ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఈ హ్యాడ్ టు అనేది వాడతాం ఇంగ్లీష్లో. దీన్ని మనం టు ఇన్ఫినిటీ అని అంటాం. ఓకే, సో దిస్ హ్యాడ్ టు ఈస్ యూస్డ్ టు టాక్ అబౌట్ పాస్ట్. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ద పాస్ట్. This had to is used in the past. Whenever you want to express about your past actions, then we usually use had. It is had to is used in the past. So had to is indicates that necessary. Had to is indicates that necessary. హ్యాడ్ టు హ్యాపెన్ ఆర్ ఇట్ హ్యాడ్ టు హ్యాపెన్. హ్యాడ్ టు అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే, ఓకే, ఇష్టం లేదు కానీ చేయాల్సి వచ్చింది అన్న సిచ్యువేషన్లో మనం ఈ హ్యాడ్ టు అనేది వాడతాం. ఆల్రెడీ మనం దీనికి ముందు ఇది పాస్ట్ టెన్స్ వాడాం కదా. ఐ వెంట్ టు టెంపుల్ అంటే నేను టెంపుల్కి వెళ్ళాను అని. ఐ హ్యాడ్ టు గో టు టెంపుల్ అంటే టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది, ఇష్టం లేదు కానీ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు మనం తెలుగులో ఈ హ్యాడ్ టు అనేది వాడతాం. ఓకే, లిటరలీ ఇన్ తెలుగు మీనింగ్ ఈజ్ చేయాల్సి వచ్చింది. ఓకే, హ్యాడ్ టు ఈస్ నథింగ్ బట్ చేయాల్సి వచ్చింది. చేశాను అంటే ఐ డిడ్. చేయాల్సి వచ్చిందంటే ఐ హ్యాడ్ టు డూ అని చెప్పాలి. ఓకే, ఫైన్. సో లెట్ మీ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ టు మేక్ యూ అండర్స్టాండ్ బెటర్ వే.
సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే హ్యాడ్ టు అంటే ఇంగ్లీష్లో చేయాల్సి వచ్చింది కదా. ఎగ్జాంపుల్స్ చూడండి. నా క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ చేశాను నేను. ఓకే, డిగ్రీ చేశాను. సో నాకు బీటెక్ చేయాల్సి వచ్చింది, డిగ్రీ చేయాల్సి వచ్చింది. నేను యాక్చువల్గా బీటెక్ చేయాలనుకున్నాను, కానీ బీటెక్ చేయకుండా డిగ్రీ చేయాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేదు, బీకామ్ చేయడం నాకు ఇష్టం లేదు. నాకు బీటెక్ చేయాలని ఇష్టం, నాకు బీకామ్ చేయాలని ఇష్టం లేదు, కానీ నేను బీకామ్ చేయాల్సి వచ్చింది అనేటప్పుడు మనం ఈ హ్యాడ్ టు అనేది వాడతాం. నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు, నాకు అబద్ధాలు చెప్పడం అస్సలు ఇష్టం లేదు, కానీ పరిస్థితులు కొన్ని సిచ్యువేషన్స్లో అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందా? చెప్పాల్సి వచ్చింది. ఇట్లా చెప్పాల్సి వచ్చింది అన్నప్పుడు హ్యాడ్ టు వాడాలి. ఐ హ్యాడ్ టు టెల్ లైస్ ఇన్ ద కోర్ట్. అల్లు అర్జున్కి జైలుకి పోవడం ఇష్టమా? ఇష్టం లేదు, కానీ సిచ్యువేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్సిడెంట్ అనేది జరిగింది సంజయ్ థియేటర్లో. అందుకని ఎవరైనా విఐపి అయినా నార్మల్ పర్సన్ అయినా తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్తామా? వెళ్ళాల్సి వచ్చింది, వెళ్తాం. ఓకే, ఇన్సిడెంట్ వల్ల అల్లు అర్జున్ జైలుకి ఇన్సిడెంట్ వల్ల, ఈ సంజయ్ థియేటర్లో ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అందువల్ల అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాడు అనకూడదు, వెంట అనకూడదు. అల్లు అర్జున్ వెంట టు జైలు అనకూడదు. అల్లు అర్జున్ హ్యాడ్ టు గో టు జైలు అనే చెప్పాలి. ఎందుకంటే జైలుకి మనం ఇష్టంగా పోం కదా, చేయాల్సి వచ్చింది అన్నప్పుడు మనం ఈ హ్యాడ్ టు అనేది వాడతాం. వెళ్ళాడు అంటే వెంట అని చెప్పాలి. ఓకే, జైలుకి మనం ఇష్టంగా వెళ్తాం, కష్టంగా వెళ్తాం. ఓకే, వెళ్ళాలని ఎవరు వెళ్ళరు, వెళ్ళాల్సి వచ్చింది, పరిస్థితులు అలా వచ్చాయి. అప్పుడు మనం తెలుగులో చేయాల్సి వచ్చింది అని ఎక్కడైతే వాడతామో అక్కడ ఈ హ్యాడ్ టు అనేది వాడతాం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను యాక్చువల్గా నాన్ వెజ్ తిన్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ నాన్ వెజ్. ఐఎమ్ ప్యూర్లీ వెజిటేరియన్. ఐ డోంట్ లైక్ కిల్లింగ్ ఎనిమల్స్ అండ్ ఈటింగ్. Okay, but yesterday one of my friend, okay, he called me. I was invited to his birthday function yesterday, so that's the reason I had to eat non-veg. అందుకని నేను నాన్ వెజ్ తినాల్సి వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను నాన్ వెజ్ మామూలుగా తిన్నాను, జనరల్ చెప్తున్నా. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఈ హ్యాడ్ టు అనేది వాడతాం. ఓకే, నేను నాన్ వెజ్ తిన్నాను, కానీ వాళ్ళు పిలిచారు, ఫోర్స్ చేశారు, అందుకని తినాల్సి వచ్చింది అని మీరేమైనా చెప్పదలుచుకుంటే మనం ఐ హ్యాడ్ టు ఈట్ నాన్ వెజ్ అని మనం చెప్పచ్చు. అర్థమైందా? జనరల్గా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఫైన్ మనం మామూలుగా ఇష్టంగా చెప్తామా, ఇష్టంగా కడతామా, కష్టపడి కడతామా? అరే నేను బైక్లో పోతూ ఉంటే, ఓకే, వెన్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ ద బైక్, సో ఐ డిడ్ నాట్ క్యారీ ద డ్రైవింగ్ లైసెన్స్. దట్స్ ద రీజన్. Okay, I was caught by the traffic police. That's why I had to pay fine. అందుకని నేను కట్టాల్సి వచ్చింది అంటామా, కట్టానంటామా? కట్టాల్సి వచ్చింది అని అంట. ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు, ఐ వాజ్ కాట్ బై ద ట్రాఫిక్ పోలీస్. అందుకని కట్టాను అంటామా, కట్టాల్సి వచ్చింది అంటామా? కట్టాల్సి వచ్చిందని అంటాం. సో ఐ హ్యాడ్ టు పే ద ఫైన్. వెన్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ ద బైక్ yesterday, I didn't carry the driving license, so I forgot actually. Okay, I was caught by the traffic police. That's the reason I had to pay the fine. ఓకే, ఇలా మనం చెప్పచ్చు. సో ఇంకోటి లైవ్ ఎగ్జాంపుల్, ఒకటి సినారియో ఒకటి జరిగింది చెప్తాను. మా ఫ్రెండ్ ఉన్నాడు రవి అనే ఒకడు. ఓకే, మా ఫ్రెండ్ యాక్చువల్గా వాడు బెస్ట్ ఫ్రెండ్ నాకు, రవి. సో అబ్బాయి ఎప్పుడు కూడా, అరే మామ ఇలా ఉంటే బాగుండరా, అమ్మాయి చేసుకుంటాను రా, ఓకే, ఇలా ఉండాలిరా, ఇలా ఇంత అందంగా ఉండాలిరా, ఇంత బాగుండాలిరా, ఇంత హైట్ ఉండాలిరా, ఇంత కలర్ ఉండాలిరా అని చెప్పేవాడు నాకు. సో ఓకే అన్న. ఒకరోజు వాడు పెళ్ళికి ఇన్వైట్ చేశాడు. తర్వాత 10th క్లాస్ అయిపోయింది, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయాం. ఓకే, ఇంటర్ డిగ్రీలు చదువుకుని వెళ్ళిపోయాం. సో వాడు మ్యారేజ్కి పిలిచాడు, వెళ్ళా. కానీ అమ్మాయి చూస్తే చాలా ప్యూర్ బ్లాక్గా ఉంది. ఓకే, అంటే నేను బ్లాక్గా ఉన్న వాళ్ళు నేనేమి కిండల్ చేయట్లా. అంటే మనోడు డ్రీమ్ గర్ల్ ఏంటంటే తెల్లగా ఉండాలి, హైట్ ఉండాలి, నాకు చెప్పింది ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి. కాబట్టి వాడు నా ఫ్రెండ్ కాబట్టి, అరే పర్సనల్గా పిలిచి, వరే ఏంద్రా నిజంగా చెప్పు, నీకు ఇష్టంగానే నాకు చేసుకున్నావు, నిజం చెప్పు అంటే, అవునరా కరెక్టే, నువ్వు ఇట్లా చెప్పేవాడివి కదా, ఇలా ఉండాలి అలా ఉండాలి కదా, మరి అమ్మాయి నీ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదు ఏంది అని అడిగితే, ఏం చేద్దామా, డౌరీ ఇచ్చారు,
కట్నం ఎక్కువ ఇచ్చారు, అందుకని ఇష్టం లేకపోయినా చేసుకోవాల్సి వచ్చింది. అందుకని ఇష్టం లేకపోయినా అంటే నాకు పర్సనల్ చెప్పుకున్నాడులే, ఓకే. సో అందుకని నాకు అంత నా ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోయినా ఇంకా డౌరీ ఎక్కువ ఇచ్చారు వాళ్ళు, కట్నం 2 కోట్ల రూపాయలు ఇచ్చారు, అందుకని నేను అడ్జస్ట్ అయ్యి చేసుకున్నాడా, చేసుకోవాల్సి వచ్చిందా, చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు మనం ఈ హ్యాడ్ టు అనేది వాడతాం. అర్థమైందా? సో ఇలా మనం ఈ హ్యాడ్ టు వాడతాం అనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మన ఎనిమి ఉన్నారు, ఓకే, ఎనిమి. సో ఇప్పుడు ఎనిమితో మనం మాట్లాడడం. యాక్చువల్గా నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఒక అబ్బాయికి గొడవ అయింది, నాకు నా ఫ్రెండ్కి గొడవ అయింది అనుకుందాం తమాషాకి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నాకు నా ఫ్రెండ్కి గొడవ అయింది. సో నేను ఇష్టం లేదు నా ఫ్రెండ్తో మాట్లాడడానికి. అయితే ఒక అకేషన్లో అందరం కలిసాం, ఇంకా తప్పలా నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇంకా అకేషన్ పోతున్నప్పుడు మనం ఏం చెప్తాం, ఇంకా మాట్లాడాల్సి వచ్చిందని చెప్తాం. సో ఇలాంటి సందర్భంలో మనం ఈ హ్యాడ్ టు అనేది వాడతాం. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మా నాన్నగారు యాక్చువల్గా నా కోసం, ఓకే, నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ ఐ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. Because of that, my father had to, okay, we had a own house in Nellore, okay, I settled in Hyderabad. That's the reason my father had to sell his own house and he came to Hyderabad. అందుకని ఆయన ఇల్లు బిల్డింగ్ మాది, పెద్ద బిల్డింగ్ మాది, అది అమ్మాల్సి వచ్చింది. సో దీని ఇంగ్లీష్లో చెప్పచ్చు, వీ హ్యాడ్ ఏ వెరీ బిగ్ బిల్డింగ్ ఇన్ నెల్లూరు, ఓకే. The moment I settled in Hyderabad, my father had to sell the building, entire building, and he came to Hyderabad. Okay? So, ila mana చెప్పచ్చు. I had to pay when I went to bank, or so when I went to somewhere, okay, any department, okay, there the agent asked the money, the bribe to complete the work. I had to pay the bribery for that. I had to pay the bribery. Allu Arjun had to go to jail. I had to complete the homework. Okay, before going out, I had to complete the homework. చిన్న పేరెంట్స్ పిల్లలు బయటకు పంపారు, హోంవర్క్ చేయాల్సి అన్నట్టు. I had to do the homework before going out. ఓకే, కొంతమంది మ్యారేజెస్ చేసుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. ఆల్రెడీ కాలేజీలోనే ఎవరినో లవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది. సో తర్వాత విడిపోతూ ఉన్నారు కొంతమంది, అది మనం జనరల్గా చూస్తూనే ఉంటాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ఓకే. పిల్లలు ఒప్పుకోరు, కానీ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్కి భయపడి ఒప్పుకుంటారు. కొంతమంది జనరల్గా మ్యారేజ్ ఇష్టం అడుగుతుంది, ఫర్దర్ స్టడీస్ చేసుకోవాలి, లేదా ఇంకేదైనా లవ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. పిల్లలు ఒప్పుకోరు. పేరెంట్స్ హ్యాడ్ టు కన్విన్స్ ద గర్ల్. Parents had to convince their daughters to get married. అంటే పేరెంట్స్ వాళ్ళ కన్న కూతుళ్ళను కన్విన్స్ చేయాల్సి వచ్చింది అలా చెప్పచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో నాకు బ్లాక్ డ్రెస్ అంటే ఇష్టం లేదు, కానీ నా ఫ్రెండ్ ఆనంద్ వేసుకోమన్నాడు, అందుకని నేను వేసుకోవాల్సి వచ్చింది. Usually I don't like black shirts. I wear always, okay, white, blue, pink, red, okay. Apart from black, I wear all the dresses, all the color of the dresses. But today I wore the black dress, okay. The reason because, okay, one of my friend Anand asked me to wear the black dress. That's the reason I had to wear. అందుకని వేసుకోవాల్సి వచ్చింది. ఇష్టం లేదు కానీ చేయాల్సి వచ్చింది అని చెప్పేటప్పుడు మనం ఈ హ్యాడ్ టు అనేది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే సిటిపిఏ. యాక్చువల్గా సిటిపిఏ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్, ఓకే, I did not
think to start the tutorial. Actually, I thought of doing some software job. The reason why I started because, okay, after completion of my graduation, I came to Hyderabad to improve my communication skills actually. So I didn't find any institution. I did not find good institution at that time. So on that day, I strongly decided to start the tutorial. Okay, even though I did not like to start the tutorial, I had to start the tutorial, okay, for students, only for the sake of students. Okay, that's how we can use this had to. చూసినట్లయితే had to కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే had to కి yesterday I went to railway station, okay, to pick up my friend. Okay, the train arrived late. I had to wait in railway station by standing for 5 hours. For 5 hours. I had to. నాకు ఇష్టం లేదు నిలబడడం, కానీ నిలబడాల్సి వచ్చింది. ఈ నిలబడాల్సి వచ్చింది అన్నప్పుడు ఈ హ్యాడ్ టు అనేది వాడతాం. ఇష్టం లేదు కానీ చేయాల్సి వచ్చింది. ఓకే, నాకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు కానీ తినాల్సి వచ్చింది. నేను యాక్చువల్గా మామూలుగా ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటాను, నాకు బ్యాక్ బెంచ్ అంటే ఇష్టం లేదు, ఫ్రంట్ బెంచ్ అంటేనే చాలా ఇష్టం. కానీ ఈరోజు నేను లేట్ వచ్చాను. టుడే ఐ కేమ్ లేట్, దట్స్ ద రీజన్ ఐ హ్యాడ్ టు సిట్ ఇన్ ద బ్యాక్ బెంచ్. యూజువల్ ఐ సిట్ ఇన్ ద ఫ్రంట్ బెంచ్, but today I did not sit because I came late. That's why even though I did not like to sit in the front row, I had to sit in back bench. ఇలా మనం చెప్పచ్చు. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ వి యూస్ దిస్ హ్యాడ్ టు. ఈ హ్యాడ్ టు కి మనం ఏంటంటే ఐ వెంట్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. పాస్ట్ టెన్స్కి హ్యాడ్ టుకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. హ్యాడ్ టు ఐ వెంట్ టు టెంపుల్, I went to America. I went to America. I went to America. I had to go to America. I went to America. I had to go to America. I went to America అన్నా అమెరికాకి వెళ్ళాను. I had to go to America అన్నా కూడా అమెరికాకి వెళ్ళాను. రెండు కూడా పనులు అయ్యాయి. అది ఏంటంటే ఐ వెంట్ టు అమెరికా అంటే వెళ్ళానని, ఐ హ్యాడ్ టు గో టు అమెరికా అంటే వెళ్ళాల్సి వచ్చింది అని. ఇష్టం లేదు కానీ వెళ్ళాల్సి వచ్చింది అన్నప్పుడు ఐ హ్యాడ్ టు గో టు అమెరికా అంటాం. మామూలుగా వెళ్ళానంటే ఐ వెంట్ టు అమెరికా అంటాం. వెళ్ళాల్సి వచ్చిందంటే ఐ హ్యాడ్ టు గో టు అమెరికా అంటాం. ఇష్టం లేకుండా, ఏదైతే ఇష్టం లేదు కానీ చేయాల్సి వచ్చింది, హ్యాడ్ టు ఎప్పుడు వాడతామంటే ఇష్టం లేదు కానీ ఆ పని చేయాల్సి వచ్చింది అని చెప్పేటప్పుడు ఈ హ్యాడ్ టు అనేది వాడతాం. మామూలుగా చేశాను అంటే మనం పాస్ట్ టెన్స్లో వాడతాం. V2 పాస్ట్ టెన్స్లో వాడతాం. మామూలుగా చేశాను ఐ వెంట్, తిన్నాను ఐ ఏట్, అడిగాను ఐ ఆస్క్డ్, మ్యారేజ్ చేసుకున్నాను, ఓకే, ఐ గాట్ మ్యారీడ్. అది ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకున్నాను. యాక్చువల్గా చేసుకోవాలని లేదు, ఇష్టం లేకుండా ఇష్టం లేదు ఇప్పుడు చేసుకోవాలి, కానీ చేసుకోవాల్సి వచ్చింది, ఇంట్లో ఒప్పుకోలేదు, ఐ హ్యాడ్ టు మ్యారీ. నేను అతన్ని డబ్బులు అడగాలనుకోలేదు కానీ పరిస్థితులు ఎవరు లేరు నాకు ఇచ్చేవాళ్ళు, ఇంకా ఆయన ఒకడే దిక్కు, అందుకని నేను వేరే దారి లేదు, తప్పలేదు, అందుకని నేను అడగాల్సి వచ్చింది. అతను నాకు తిట్టాలని లేదు కానీ తిట్టాల్సి వచ్చింది. నీ వల్ల ఇప్పుడు ఒక బాస్ ఉన్నాడు, ఒక బాస్ వచ్చి ఒక అబ్బాయిని ఒక టీం ఉంది, 10 members ఉన్నారు ఆ టీంలో అనుకోండి. అజ్యూమ్ దట్ దెర్ ఇస్ ఎ టీమ్, ఇన్ దట్ టీమ్ దెర్ ఆర్ 10 members. అమాంగ్ 10 members 1 team leader is there. ఓకే, అయితే ఆ 10 members సరిగ్గా చేయలే, ఒక అబ్బాయి సరిగ్గా చేయలే వర్క్, అందుకని టీం లీడర్ని భయంకరంగా తిట్టాడు. ఆ పైవాడు మేనేజర్, టీం లీడర్ పైన ఎవరైతే ఉన్నారో మేనేజరు, అతను భయంకరంగా ఆ టీం లీడర్ని తిట్టాడు. నువ్వు ఇట్లా చేసావు, వర్క్ సరిగ్గా చేయలేదు అని. ఒక్క అబ్బాయి ఇలా మిస్టేక్ చేసావని, ఆ టీంలో ఒకడే మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ వల్ల 10 మంది కూడా తిట్టులు తినాల్సి వచ్చింది. ఆ 10 మందికి కూడా పడ్డాయి అక్షంతలు. అప్పుడు ఆ టీంలో ఒకడు అంటాడు, ఓకే, నీ వల్ల మరి టీం లీడర్కి తిట్లు పడాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ యూ హీ హ్యాడ్ టు బి స్కోల్డెడ్. ఇది ప్యాసివ్ వాయిస్లో వాడాలి. బికాస్ ఆఫ్ యూ హీ హ్యాడ్ టు బి స్కోల్డెడ్.
హీ హ్యాడ్ టు బి స్కోల్డెడ్, నీ వల్ల ఆయన తిట్టబడాల్సి వచ్చింది. ఓకే, ఇలా మనం ఈ హ్యాడ్ టు అనేది వాడచ్చు. ఓకే, ఇంకా రకరకాలుగా చెప్పచ్చు. హ్యాడ్ టు అంటే మీకు తెలిసిందే. ఓకే, ఇలా చెప్పచ్చు, సరేనా. సో ఈ హ్యాడ్ టు అనేది మనం ఇంకా ఈ హ్యాడ్ టు ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఐ వెంట్కి ఐ హ్యాడ్ టుకి డిఫరెన్స్ బాగా నేను చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఓకే కమెంట్స్లో రాసి పంపించండి. ఓకే, నేను మీకు క్లారిటీగా ఇస్తాను, లేదా కాల్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ కూడా. ఓకే, ఇప్పుడు ఈ హ్యాడ్ టుని 4 టైప్స్గా వాడచ్చు. ఓకే, ఈ హ్యాడ్ టుకి ఎప్పుడు కూడా ఏంటంటే ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇప్పుడు వరకు మనం ఆన్సర్లు చెప్పుకున్నప్పుడు వరకు క్వశ్చన్లు ఎలా అడగాలంటే ఎప్పుడు కూడా హ్యాడ్ టుకి డిడ్తో అడగాలి. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని అడగాలి. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని అడగాలి. హ్యాడ్ టుని క్వశ్చన్స్ హ్యాడ్ టుతో అడగకూడదు. కెన్నుతోనే అడుగుతాం క్వశ్చన్స్, కుడ్డుతోనే అడుగుతాం క్వశ్చన్స్, ఆమెసార్తో అడుగుతాం క్వశ్చన్స్, వస్తువరతో అడుగుతాం క్వశ్చన్స్. అయితే ఈ హ్యాడ్ టు అయితే ఈ హ్యాడ్ టుని క్వశ్చన్స్ హ్యాడ్ టుతో అడగకూడదు. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్తో మనం ఈ హ్యాడ్ టుని ఈ క్వశ్చన్స్ అనేది అడగాలి. అది ఎలా అడుగుతారో చెప్తాను, రాస్తాను ఇప్పుడు క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం హ్యాడ్ టు నేర్చుకున్నాం కదా. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది. ఓకే, ఎగ్జాంపుల్స్ మీకు దగ్గర నేను ఒక 20 ఎగ్జాంపుల్స్ దాకా ఇచ్చాను. ఓకే, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఈ హ్యాడ్ టుకి క్వశ్చన్స్ మనం డిడ్తో అడగాలి. హ్యాడ్ టు క్వశ్చన్స్ మనం దేంతో అడగాలి? డిడ్ అనే హెల్పింగ్ వర్బ్తో అడగాలి. ఓకే, డిడ్ వచ్చినప్పుడు హ్యావ్ టు రావాలి. సార్ అదేం సార్, హ్యావ్ టు ఆల్రెడీ టాపిక్ అయిపోయింది కదా, అది వేరే టాపిక్ కదా, ఇది హ్యాడ్ టు టాపిక్ కదా అని అనుకోవద్దు. ఓకే, డిడ్ వచ్చినప్పుడు V1 వస్తుంది. ఆల్రెడీ మనం పాస్ట్ టెన్స్ నేర్చుకున్నాం కదా. ఓకే, డిడ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా V1 వస్తుంది. కాబట్టి సో హ్యాడ్కి 3 ఫామ్స్, హ్యాడ్ టుకి హ్యాడ్కి 3 ఫామ్స్ ఏంది? హ్యాడ్కి 3 ఫామ్స్ ఏంది? హ్యావ్, హ్యాడ్, హ్యాడ్. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్. అందుకని డిడ్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది, హ్యాడ్ అనేది రాదు. హ్యాడ్ టు అనేది రాదు, హ్యావ్ టు అనేది వస్తుంది. డిడ్ వాడుతున్నప్పుడు whenever we use did, always the verb should be used in the first form. అది ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే, తెలియని వాళ్ళు తెలుసుకోండి. డిడ్ వచ్చినప్పుడు V1 వాడతాం. కాబట్టి హ్యాడ్కి 3 ఫామ్స్: కమ్, కేమ్, కమ్, ఈట్, ఈటన్, గో, వెంట్, గాన్, సెలబ్రేటెడ్, బై, బాట్, సింగ్, సాంగ్, గో, వెంట్, గాన్, ఇవి ఉన్నాయి కదా. సో అదేవిధంగా హ్యావ్, హ్యాడ్. హ్యాడ్కి 3 ఫామ్స్: హ్యావ్, హ్యాడ్. క్వశ్చన్స్ మనం హ్యాడ్ టుకి డిడ్తో అడగాలి. డిడ్తో అడగాలి కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్తో అడగాలి. కాబట్టి డిడ్ వచ్చినప్పుడు V1 రావాలి. కాబట్టి హ్యాడ్కి ఫస్ట్ ఫాము హ్యావ్, కాబట్టి మనం ఇక్కడ హ్యావ్ టు అనేది వచ్చింది. క్వశ్చన్స్లో హ్యాడ్ టు అనేది రాదు. ఆన్సర్లో హ్యాడ్ టు వస్తుంది. నెగిటివ్ ఆన్సర్లో డిడ్ నాట్ వస్తుంది. కాబట్టి మనం హ్యావ్ టు అనేది రావాలి, హ్యాడ్ టు రాదు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్లో డిడ్ యు నాట్ హ్యావ్ టు అని వస్తుంది. నెగిటివ్ ఇంట్రాగేటివ్లో క్వశ్చన్ వస్తుంది, డిడ్ వస్తుంది కాబట్టి హ్యావ్ టు వస్తుంది, డిడ్ యు నాట్ హ్యావ్ అని. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఈ 4 సెంటెన్స్ చెప్పుకోవచ్చు. ఏ గ్రామర్కైనా 4 సెంటెన్స్ ఉంటాయి: క్వశ్చన్, ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్లో క్వశ్చన్, ఇంట్రాగేటివ్, నెగిటివ్, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను: ఇంట్రాగేటివ్, నెగిటివ్, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, క్వశ్చన్, ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్లో క్వశ్చన్. ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటారు. సరేనా? ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు ఫైన్ కట్టాల్సి వచ్చిందా? ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం మనం. మీరు ఫైన్ కట్టాల్సి వచ్చిందా అంటే డిడ్ యూ హ్యావ్ టు పే ద ఫైన్? మీరు ఫైన్ కట్టాల్సి వచ్చిందా? అవును, నేను ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు పే ద ఫైన్. కట్టాల్సి వచ్చింది. లేదు, నేను ఫైన్ కట్టాల్సి రాలేదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ టు పే ద ఫైన్. నేను ఫైన్ కట్టాల్సి రాలేదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ టు పే ద ఫైన్. ఏంది, మీరు నిన్న ఫైన్ కట్టాల్సి రాలేదా? డిడ్ యు నాట్ హ్యావ్ టు పే ద ఫైన్? డిడ్ యు నాట్ హ్యావ్ టు పే ద ఫైన్?
నువ్వు ఫైన్ కట్టాల్సి రాలేదా అని వస్తుంది. నువ్వు ఫైన్ కట్టాల్సి వచ్చిందా? డిడ్ యూ హ్యావ్ టు పే ద ఫైన్? అవును, నేను ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు పే ద ఫైన్. కట్టాల్సి వచ్చింది, ఇష్టం లేదు కానీ ఏం చేద్దాం, ఇరక్కపోయాను, వేరే దారి లేదు, తప్పలేదు, అందుకని కట్టాల్సి వచ్చింది. లేదు లేదు, నేను ఫైన్ కట్టాల్సి రాలేదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ టు పే ద ఫైన్. ఏంది, మీరు ఫైన్ కట్టాల్సి రాలేదా? డిడ్ యు నాట్ హ్యావ్ టు పే ద ఫైన్. ఇలా మనం ఈ హ్యాడ్ టుని 4 రకాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, హ్యాడ్ టు వాడేటప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్తో వాడతాం. హ్యాడ్ టుకి క్వశ్చన్స్ మనం హ్యాడ్ టుతో అడగము. కెన్తో అడుగుతాం, కుడ్డుతో అడుగుతాం, ఆమీసార్తో అడుగుతాం. అదేవిధంగా హ్యాడ్ టుతో అడగకూడదు, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని అడగాలి. డిడ్ వచ్చినప్పుడు హ్యావ్ టు వస్తుంది. ఇదేంటి సార్, హ్యాడ్ టు టాపిక్ చెప్తున్నప్పుడు హ్యావ్ టు ఎందుకు వస్తుంది అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కానీ దానికి లాజిక్ చెప్పాను మీకు. ఏం చెప్పాను మీకు లాజిక్? హ్యాడ్కి 3 ఫార్మ్స్, హ్యావ్, హ్యాడ్. అందుకని డిడ్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. ఓకే, ఆఫ్టర్ డిడ్ whenever did comes in a sentence, always the verb should be used in the first form lo vaadali. Okay, so I hope all of you understand this. Okay, carry on. Hello friends, I am going to tell about a part of a story in Mahabharata. This is called search of Sita Devi in Lanka. When all people search all over the land area, all the people Varnas come to the ocean. There they all sit there, but they cannot swim or fly towards the Lanka. So they decide to send one person to the Lanka and search for Sita. Search for Sita. So all they discuss who to send, but after some time Jambavant decides that Hanuman should go and search for Sita. So but Hanuman said, I do not have any powers or the strength to go there. But Jambavant says about his shrap, where he got from, whom he got from, and everything what he got as a boons before his forgetting them. Then he starting remember all the boons he got from all the gods after the Vajraprahar. Then due to this he become confident and become ready to go to the Lanka, and afterwards go to the highest point of the hill, started growing huge size and jumps and flies towards the Lanka. He travels in the speed of wind, means because he is we can say that he is the son of the Lord Vayudeva. So he flies in the speed of wind. Due to this, very vibrations and every are to be heard throughout the universe. Then every creatures and even the Samudra also greets Hanuman in the way of flight. And many people ask him to take the rest upon the hill in between the ocean called Manake, but he rejects and goes ahead. Afterwards, then the mother of the snake wanted to test Hanuman, and she comes out and tests him in the disguise of an devil or demon. We can say demon. In Telugu we can say asuras. She comes and tests him. In the test he prevails and got a boon to success in his work.
and afterwards he land in Lanka, and he started moving towards Lanka. But there comes a problem called Lankini. Lankini started fighting Hanuman, but Hanuman with his intelligence defeats Lankini and enters the Lanka. But then he searched all over the Lanka, up and down, side, left and right, but he cannot find the Sita. So at last he was about to quit, but he hears someone is chanting the name of Rama Rama. So he goes there and asks, "Who are you? Why are you chanting Rama Rama in the between of Lanka? Or you will die because you are chanting the name of your enemy." So he asked, and they discuss about their beliefs, their boons, and everything. The person was Vibhishana. Vibhishana's boon, he become a very good bhakta and devote himself to the God. So due to that, in his life he prays to the God and devote himself to the God. That is his life goal. So he does the things every day. So then he asked to the help to find Sita. Then he said the Sita is in Ashokavanam. So then Hanuman says thank you, and he left to the Ashokavanam. There he sees Sita is sitting under an Ashoka tree. She is very sad and sees she had been bullied and given the threats that she should become the wife of Ravana, but she does not kneel down towards them. She stands towards the demons very strongly, and all the things has been seen by Hanuman. So he thinks she is the Sita. So he comes towards Sita and tell all the things that Rama told about her and how Rama is living without her. Then he asked that, "Will you come with me? I will take you to the Rama and I will complete the work in just in few hours. Nobody in the Lanka can stop me. So please come see Mata." Mata as a mother, he tells her. As a son, he tells Sita. As a son, he asks her mother to come with him. But Sita does not agrees, and Ram should only come and take with him, because a married woman should not go with any men, or because they do not know about each other very well. This is not how married women characters are. So then afterwards he said that I will show the power of Rama. Then I will show the power of Rama to the Lanka and Ravana. So he started destroying Ashokavanam except the part where Sita lives. Due to this destruction, Ravana sent many strong soldiers, but they have been destroyed with the strength of with the Gada and its tail. Then
many two or three asuras also comes, but they are also be killed. Then at last he sent his son, youngest son, youngest son to capture him and bring him. But he was unable to bring because he was killed. Afterwards, Indrajit comes and they fight in with Astras and Maya, but he cannot defeat him. So Indrajit lastly sends Brahmastra. So, but Hanuman can defeat Brahmastra, but due to the respect towards him, he let him captured by Indrajit. So he goes to the Ravana. There he asked to send Sita Devi to the Rama by himself, so he can live prosperously. But Ravana insults Rama and does not send. He doesn't want to send to Sita to the Rama. So then, but then due to this, Ravana become angry. So due to this Hanuman says the Rama will come and fight with him and defeat him, and he will take Sita to the Ayodhya. But due to this, Ravan get angry and he tells his army to wrap with cloth and attach the fire to the scale. But the Hanuman elongate his tail very long. Due to this, all the cloths in Lanka get completed, at most completed. Then they pour oil and they light the fire. Then Hanuman started increasing his size and destroys whole Lanka. Then he after destruction of Lanka, he flies and go to the ocean and drop his tail into the ocean. Due to this, fire goes off. Then he goes to the Rama and tell everything he done in Lanka, what he talked to the Sita and everything, and what he talks to the Rama and also this everything he told about him. Then all of them decided to wage the war against Ravana. So this is the story about how Hanuman went Lanka to find Sita. Thank you. సూపర్ ఫెంటాస్టిక్. ఓకే, చాలా అద్భుతంగా చెప్పావు. ఒక నిలబడు. ఓకే, ఇట్స్ రియలీ ఆసమ్. ఓకే, చాలా బాగా చెప్పారు. ఓకే, సో ఎన్ని స్పీచెస్ కంప్లీట్ చేసావు ఇప్పుడు వరకు? 100. ఓకే, 100 స్పీచెస్ కంప్లీట్ చేశాడు. ఆల్రెడీ కావేరి కూడా, మన బ్యాచ్లో కావేరి కూడా 100 స్పీచెస్ కంప్లీట్ చేసింది. సో కావేరికి నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను. సో నువ్వు గిఫ్ట్ ఇవ్వలేదు, నువ్వు నిన్న అబ్సెంట్ అయ్యావు కాబట్టి నీకు కూడా గిఫ్ట్ తెచ్చాను. ఓకే, నీకు డెల్ బ్యాగ్ కావాలా, లెనోవా బ్యాగ్ కావాలా, డెల్ బ్యాగ్ కావాలా? లెనోవా బ్యాగ్ కావాలా, డెల్ బ్యాగ్ కావాలా? ఏదన్నా ఒకే రేటు, నీకు ఏది కావాలి? డెల్. ఓకే, సో కొంచెం ఒకసారి. సో కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఓకే, మన ఆనందం ఓకే 100 స్పీచ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నేను డెల్ బ్యాగ్, ఓకే 1000 రూపాయల బ్యాగ్ అనేది గిఫ్ట్గా ఇస్తున్నా. ఓకే, నువ్వు ఇప్పుడు చెప్పాలి, నాకు 1000 బ్యాగులు తెచ్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పాలి. చెప్పు. ఐఎమ్ ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 బికాస్ నేను చెప్తాను, ఒకసారి ట్రైల్ వేసి చూడు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు త్రివిక్రమ్ సార్. ఓకే, ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 టుడే టు రిసీవింగ్ దిస్ గిఫ్ట్. ఓకే, ద డెల్ బ్యాగ్ వర్తబుల్ ఆఫ్ 1000 rupees. Okay, I was presented by this bag. Thank you sir for giving this opportunity to me. I have completed my 100 stories. So that's the reason. That's the reason this bag has been given to me by
Trivikram sir. CTP. Thank you, sir. Thank you, CTP. Thank you for this opportunity of talking in this.